కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర మంత్రి వ్యక్తిగత ఆదాయ పన్ను గురించి కీలక ప్రకటన చేశారు. 12 లక్షల రూపాయల వరకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్టాండర్డ్ డిడక్షన్తో కలుపుకుంటే 12,75,000 రూపాయల వరకు సున్నా పన్ను ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో 18 లక్షల వరకు ఆదాయం ఉండే వారికి 75,000 రూపాయలు, అలాగే 25 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న వారికి 1,10,000 రూపాయలు లబ్ధి చేకూరనుంది. అంతేకాకుండా కొత్త పన్ను విధానంలో మార్చిన స్లాబుల గురించి వివరించారు. 0 నుంచి 4 లక్షల రూపాయల వరకు సున్నా పన్ను, 4 లక్షల రూపాయల నుంచి 8 లక్షల రూపాయల వరకు 5%, 8 లక్షల రూపాయల నుండి 12 లక్షల రూపాయల వరకు 10%, 12 లక్షల రూపాయల నుండి 16 లక్షల వరకు 15%, 16 లక్షల రూపాయల నుండి 20 లక్షల రూపాయల వరకు 20%, 20 లక్షల రూపాయల నుండి 24 లక్షల రూపాయల వరకు 25%, 24 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంటే 30%గా పన్ను ఉంటుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు.